నా బిడ్డెక్కడా? అమ్మా, బాబా బాబా, చెప్పమ్మా. బాబా బాబా. పాపే అక్క. అవునా? నా పాప ఎక్కడా? పాప ఓయల్లో లేదేంటి? డాక్టర్స్ తీసుకెళ్లారా? ఏమైంది మీకు? ఎందుకు మాట్లాడడం లేదు? నా పాప ఏదే? సరే, నేనే డాక్టర్ దగ్గరికి అడుగుతాను. అమ్మా అమ్మా, నేను వెళ్ళి అడుగుతాను. చూడు బ్రాహ్మణి, నువ్వు నడవకూడదు. పాపని చూపించమంటే ఎవరు రియాక్ట్ అవ్వడం లేదు డాక్టర్. అందుకే. అంటే తనకి పాపని చూపించమంటే మీరందరూ మాట్లాడరేంటి? మీరే చెప్పండి డాక్టర్. మా వల్ల కావట్లేదమ్మా. మీ అందరికి దండం పెడతాను. నా పాప ఏడుపు వినిపించకుండా నన్నెందుకు ఏడిపిస్తున్నారు? ఏం జరిగిందో చెప్పండి. అమ్మా, చెప్పమ్మా. డాక్టర్ గారు చెప్పండి ప్లీజ్. సారీ బ్రాహ్మణి, పాప పుట్టిన వెంటనే చనిపోయింది. నా పాప నా 9 నెలలు ప్రేమగా దాచుకున్నాను డాక్టర్. ఆరో ప్రాణంగా చూసుకున్నాను. అలాంటిది ఎలా ఎలా దూరం అయిపోతుంది? ఈ అమ్మని చూడకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? డాక్టర్, నా పాప నాకు కావాలి, నా పాప నాకు కావాలి, నా పాప నాకు కావాలి డాక్టర్. డాక్టర్ ప్లీజ్, నా పాప నాకు కావాలి, నా పాప నాకు కావాలి. ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్, ప్లీజ్. కడుపులో బేబీ హెల్దీగా ఉండాలంటే తల్లి ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. నువ్వు ఈ మధ్యన ఏదైనా స్ట్రెస్ కి గురవడం, టెన్షన్ పడ్డం ఏమైనా జరిగిందా? ఎక్కువగా దేని గురించైనా ఆలోచిస్తున్నావా? ఈ రీజన్స్ అన్నింటి వల్ల నీ మెంటల్ హెల్త్ వీక్ అయ్యి బేబీ చనిపోయింది. జాగ్రత్త బ్రాహ్మణి.
బ్రాహ్మణి, మిమ్మల్ని ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? అమ్మా వదిలే అమ్మా, వదిలే. ఈయన వల్లే నాన్న, ఈయన వల్లే నా బిడ్డ చనిపోయింది. బ్రాహ్మణి, నా బిడ్డని చంపిన పాపాత్ముడు. నేనేం చేశాను బ్రాహ్మణి? నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి నేను నీకు సపోర్ట్గానే ఉన్నాను. ఎవరికి కావాలి మీ సపోర్ట్? ఎవరు అడిగారు? తాళి కట్టిన రోజు నుండి ఇది మన బిడ్డ అని మొత్తుకుంటున్నాను. ప్రతిరోజు గొడవ, లేదంటే మీ నటన. కడుపులో బిడ్డకి నాకు ఏ సంబంధం లేదు అంటే క్షణ క్షణం ఎంత మానసిక క్షోభ అనుభవించానో నాకు తెలుసు. ఆ క్షోభే నా బిడ్డ గొంతు నులిమేసింది. రక్తం పంచిన బంధమే యమపాసంగా మారింది. బ్రాహ్మణి ప్లీజ్, ఇలా జరుగుతుందని నిజంగా నేను ఊహించలేదు. నీ బిడ్డని చూడాలని ఆశతో వచ్చాను, కానీ ఇలాంటి వార్త వింటాననుకోలేదు. అనుకోరు, ఎందుకంటే మీరొచ్చింది బిడ్డని చూడడానికి కాదు, కాన్పు తర్వాత నేను చచ్చానో బ్రతికానో తెలుసుకోవడానికి. మీకు నేను మాత్రమే ముఖ్యం. నా బిడ్డకి ఏమైనా పర్వాలేదన్న చులకన. ఎన్నాళ్ళ నా కన్నీరు సరిపోలేదా? మీ పక్కనే నేను ఎక్కెక్కి ఏడ్చిన నా ఏడుపు వినపడలేదా? అయినా సరిపోనట్టు నా బిడ్డని కూడా బలి తీసుకున్నారు. కళ్ళు కూడా తెరవని దాన్ని కళ్ళు శాశ్వతంగా మూసేసరే. అసలు మీరు మనిషి మృగమా? ఎందుకు బ్రాహ్మణి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఆవేశంలో నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ప్రాణం విలువ తెలిసిన వాణ్ణి నేను. అయినా నేనెందుకు దూరం చేస్తాను? అయినా నిన్నెందుకు నేను బాధ పెడతాను? చెప్పు బ్రాహ్మణి. ఎందుకు అన్న ప్రశ్నకి సమాధానం ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. ఆ మూర్ఖత్వం వల్ల నా బిడ్డ ప్రాణం తిరిగి రాదు. ప్రేమ అంటే ఎంత శాపమో పాపమో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. అలాంటి ప్రేమ నాకొద్దు. ఈ క్షణం నుండి మీకు నాకు ఏ సంబంధం లేదు. అమ్మ బ్రాహ్మణి, ఏంటమ్మా మాటలు? ఎన్ని రోజులు ఆ బిడ్డ వల్ల మీ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. మీరు దూరం కావటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో. అందుకే పాపకి ఆయుష్ ఇవ్వలేదేమో. నీకోసం వచ్చిన మనిషిని నిందిస్తావేంటమ్మా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? పొరిట్లో బిడ్డ పోతే దేవుడు చంపాడని మర్చిపోమ్మంటావా? ఇలాంటి మనిషి కోసమా?
చూడ్డానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. పోండి ఇక్కడి నుంచి. బ్రాహ్మణి ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. బ్రాహ్మణి ఒకసారి నేను చెప్పేది విను. వదలు. నేను చచ్చే వరకు మీరు ఇక్కడి నుంచి కదలరేమో. చేస్తా. ఇప్పుడే చచ్చి నేను కూడా నా బిడ్డ దగ్గరకు వెళ్ళిపోతాను. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. అమ్మ బ్రాహ్మణి, బ్రాహ్మణి, బ్రాహ్మణి. ఏంటి భగవంతుడా ఇలా చేసావు? వీళ్ళు కలవాలని నేను పాపం చేస్తే శిక్ష మాత్రం నా కూతురికే ఎందుకు ఇస్తున్నావయ్యా? పుట్టిన ఫస్ట్ టైంలో ఉంది. ఇంక వర్షంలో వదిలి వెళ్ళిపోయారేంటి? అరే నవి కూడా ఉంది. అయితే ఏంటి? నగ పెడితే మాత్రం మనం లోపలికి తీసుకెళ్లి పెంచాలా? అదేమైనా రూలా? ఉన్న వాళ్ళని పోషించలేక చేస్తున్నాం. మళ్ళీ ఇదొకటి ఎందుకు మోత? మరి పాపనేం చేద్దాం? తీసుకెళ్లి ఎక్కడైనా పడే. అదృష్టం ఉంటే బ్రతుకుతుంది, తీరితే పోతుంది. వెళ్ళు. ఎక్కడ ఎందుకులే గాని ఈ గుడి దగ్గర వదిలే. ఆ దేవుడే చూసుకుంటాడు. వెళ్ళు. జాబిలిలా మరి కళ్ళను వీడెను చూపు ఇలా నేత్రం జీవికి కుందమిగా అవి చీకటి తెరగా మారెనుగా నిన్నటి కథమిక ఏమిక నీవెను తిరిగితే చీకటి కనబడుగా ఇప్పటి బ్రతుకిక ఎందుకని మది కుమిలెను లోతిక మగగా ఈ టైంలో పాప ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారా? లేదా ఏదైనా కిడ్నాపింగ్ ప్లానా?
అయ్యో, కుంభం లాంటి హృదయంలో మరి కుంపటి సెగలికలెన్నెన్నో చల్లటి నీళ్లను గుడికించి అవి కడలై కన్నీరై పొంగే. ఈ బిడ్డని ఇలా చూస్తే నా మీద డౌట్ పడే ఛాన్స్ ఉంది. ఏయ్, ఎవరది? ఏంటి, ఏం చేస్తున్నావు? పసిబిడ్డను తీసుకొచ్చి గుడి మెట్ల మీద వదిలేద్దాం అనుకుంటున్నావా? లేదండి, నా కారు ఆగిపోతే ఇక్కడ పాప ఏడుపు వినిపించొచ్చాను. ఏడుపా? బాగానే ఉంది కదా. అదే నేను ఎత్తుకోగానే ఆపేసిందండి. చాలు ఆపవయ్యా. తప్పు చేయడం, ఇలా వదిలించుకోవడం బాగా అలవాటైపోయింది. నాకు ఈ పాపకి ఏ సంబంధం లేదండి. మీకు అర్థం కావట్లేదా? అయినా మీకు మీరేదో ఊహించుకొని మాట్లాడతారేంటి? నువ్వు కింద పెడితే ఏడుస్తోంది, ఎత్తుకుంటే ఊరుకుంటుంది. ఇంతకంటే ఏ సాక్ష్యం కావాలి? తీసుకెళ్ళు. అది కాదండి. అయ్యో, బట్ట మొత్తం తడిసిపోయిందే. ఉండు, ఇంకొకటి ఇస్తాను. ఇప్పుడు తీసుకెళ్ళు. ఎవరో తెలీదు, నేనెక్కడికి తీసుకెళ్ళాలండి? ఏమైంది? ఈ పాపని గుడి దగ్గర వదలటానికి వచ్చాడండి. తీసుకెళ్ళమంటే కాదని వాదిస్తున్నాడు. నేనేం వాదించట్లేదండి. కార్ బ్రేక్ డౌన్ అయిందని దిగి చెక్ చేస్తుంటే పాప ఏడుపు వినిపించి వచ్చాను. ఎత్తుకుంటే ఆపేసింది. నాకెందుకులే అని కింద పెట్టబోతుంటే పంతులు గారు చూసి అలా మాట్లాడుతున్నారండి. ఏంటి కథలు పడుతున్నావా? పదా పోలీస్ స్టేషన్కి పదా. సార్ అది కాదు సార్, నేను చెప్పేది వినండి. నేను నిజమే చెప్తున్నాను సార్. ఈ పాప ఎవరో నాకు తెలీదు సార్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నా బిడ్డ మీద రాహుల్ బాబుకి నమ్మకం లేకపోయినా, ఏ లోటు లేకుండా నేనే చూసుకోవాలనుకున్నాను. కానీ ఈ అమ్మ ప్రేమ మీద ఆ దేవుడికి కూడా నమ్మకం లేదేమో నాన్న. అందుకే కంటి చూపుకి కూడా నోచుకోకుండా చేశాడు. అమ్మా, ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇలా అనుభవించాల్సి వస్తుంది. ఎంత బాధపడినా పోయిన ప్రాణం తిరిగి రాదు కదమ్మా. మా కోసమైనా